మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ తండ్రి గారు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి దర్శనం కోరుతూ కలశ స్థాపన చేసి మండల దీక్ష చేపట్టారు. దీక్ష పూర్తయ్యే రోజున మంత్రాది దేవతకు నైవేద్యం నివేదించి మంగళహారతి ఇస్తూ ఉండగా ఓ అద్భుతం జరిగింది. 5 సంవత్సరాల బాలిక చిరిగిన దుస్తులు ధరించి చెరుకుగడ తింటూ పిప్పి బయటకు ఊస్తూ నేరుగా పూజా మందిరంలోకి ప్రవేశించింది. భక్తిభావ సంపన్నులైన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆ బాలిక రూపంలో వస్తున్న బాలత్రిపుర సుందరి అమ్మవారిని చూసి ఆనందపరవశులయ్యారు. పూజాపీఠంపై ఆ బాలికను కూర్చోబెట్టి నైవేద్యం తినిపించారు. ఇక చాలు అని సైగ చేయటంతో మూర్తిని తుడిచారు. నూతన వస్త్రాలను సమర్పించారు. తన సతీమణి పర్వతవర్ధిని గారిని తీసుకువచ్చి దర్శనం చేయించాలని వెళ్ళి తిరిగొచ్చేసరికి ఆ దేవత అదృశ్యమైంది. చెరకు పిప్పి మాత్రం కనిపించింది. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు.